నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. లేదు లేదు, నాకైతే వాళ్ళిద్దరు భార్యాభర్తలని అనిపించట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తోంది. అదే కదా, అరే నిన్న రాత్రి ఆ అమ్మాయి అబ్బాయిని దుమ్ము దులిపి పారేసింది. పెళ్లికి ముందే పరిస్థితి ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఏమవుతుందో. అరే కాదు మామా, అరే నేను అలాంటి మనిషిని కాదురా. నీకు తెలుసు కదా, నాకు రాత్రి వేళ త్వరగా నిద్ర పట్టదు. కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం చుట్టుపక్కల వాళ్ళ కిటికీలను చూస్తూ ఉంటాను. వచ్చేసింది. ఏంటి విషయం? ఈరోజు ఇద్దరు మాటలతోనే టైం గడిపేస్తున్నారు. చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అయినట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? సిఐడికి ఫోన్ చేస్తాను. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఫోన్ చేసింది నువ్వే కదా? ఎస్ సార్, నా పేరు విశ్వజిత్ సార్. మర్డర్ గురించి నేనే మీకు ఇన్ఫార్మ్ చేశాను సార్. ఈ మర్డర్ ఎక్కడ జరిగింది? అక్కడ ఆ ఫ్లాట్లో సార్. నేను స్వయంగా నా కళ్ళతో చూశాను సార్. నా ఫ్లాట్ కిటికీలోంచి ఓ అబ్బాయి అమ్మాయిని కత్తితో పొడిచాడు సార్. ఆ అబ్బాయిని గుర్తుపడతావా? వాళ్ళిద్దరిని పరిచయమేనా? లేదు సార్, నేను ఎప్పుడు ఆ ఫ్లాట్లోకి వెళ్ళనే లేదు. సరే, ఈ మర్డర్ ఎంతసేపటి క్రితం అయింది? అంటే 1 గంట క్రితం సార్. చూపించు. రండి సార్ ప్లీజ్. ఆ ఫ్లాట్ ఏదో ఇప్పుడు చూపించు. సార్ ఇది కాదనిపిస్తోంది సార్. నేను అటువైపు ఉంటాను కదా సార్, అంటే ఇటువైపు ఉంటుందేమో. రండి సార్ చూద్దాం సార్. సార్ సార్ ఇదే ఫ్లాట్ సార్. ఇక్కడే హత్య జరిగింది సార్. విచిత్రంగా ఉంది. ఇది లాక్ చేసి ఉంది. ఇక్కడే హత్య జరిగిందని మీకు ఖచ్చితంగా తెలుసా? ఎస్ సార్, నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. అంటే హంతకుడు హత్య చేసి పారిపోయాడు, కానీ శవం లోపల ఉండే ఉంటుంది. జోసెఫ్, పని చేయి, ఈ చుట్టుపక్క వాళ్ళని అడుగు, ఏదైనా సౌండ్లు వచ్చాయేమో. ఎస్ సార్. మంచి నిద్రలో ఉన్నట్టున్నారు సార్. విచిత్రంగా ఉంది. ఇక్కడ హత్య జరిగితే అందరూ మంచిగా నిద్రపోతున్నారా? మళ్ళీ ట్రై చేయి. ఏంటి? మీ నిద్రను డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఈ పక్కనున్న ఫ్లాట్లో ఎవరు ఉంటారు? చాలా రోజుల నుంచి ఫ్లాట్ ఖాళీగానే ఉంది. అంటే ఇందులో ఎవరు ఉండట్లేదా? లేదండి, ఈ ఫ్లాట్ ఓనర్ పూణేలో ఉంటారు. ఇక్కడికి వచ్చేదే చాలా తక్కువ. పూణేలోనా? మరైతే ఈ ఫ్లాట్ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయేమో తెలుసా నీకు? తెలీదు సార్. ఈ 303లో రాజీవ్ ఉంటాడు, అతను అడిగి చూడండి. ఏంటి విషయం? మీ ఎదురుగా ఉన్న ఆ ఫ్లాట్ కీసు ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పగలరా? ఫ్లాట్ కీస్ అడిగే టైం ఇది. చూడండి బాస్, మేము సిఐడి వాళ్ళం. ఆ ఫ్లాట్లో మర్డర్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
మర్డరా? ఆ ఫ్లాట్లోనా? ఆ ఫ్లాట్ చాలా రోజులుగా తెరవలేదు సార్. అయినా సరే మేము చెక్ చేయాల్సిందే. సర్లేగానే ఆ ఫ్లాట్ కీస్ మీ దగ్గర ఉన్నాయా? అయినా ఆ ఫ్లాట్ కీస్ నా దగ్గర ఎందుకు పెడతారు సార్? సార్, ఆ ఫ్లాట్ ఓనర్ ఉన్నాడే ప్రమోద్, తను చాలా అనుమానస్తుడు. తను ఇక్కడ ఎవరిని కూడా నమ్మడు సార్. ఓకే, మీరిక వెళ్ళొచ్చు. ఓకే సార్. ఏం చేద్దామంటారు సార్? డోర్ విరగొడదామా? కానివ్వండి. ఫ్లాట్ అంతా బాగా దుమ్ము పట్టింది సార్. కానీ ఎవరు వచ్చినట్టు అనిపించట్లేదు కదా. ఎవరివైనా ఫుట్ ప్రింట్స్ లాంటివి లేనేలేవు. ఇక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఒక్క విషయం అస్సలు అర్థం కావట్లేదు. ఈ ఫ్లాట్ బయట నుంచి మూసుంది, లోపల శవం కూడా లేదు. సార్, ఆ, ఇక్కడ కూడా ఎవరు లేరు. హలో, చూస్తుంటే ఇక్కడ హత్య లాంటిది ఏది జరిగినట్లేదు. లేదు లేదు, డెఫినెట్లీ నేను నా కళ్ళతో చూశాను సార్. హత్య జరిగింది. హత్య నేను చెప్తాను ఉండండి. ఇక్కడ సరిగా ఇక్కడే అబ్బాయి నిలబడ్డాడు, లెఫ్ట్ హ్యాండ్లో కత్తి పట్టుకొని. ఎదురుగా తనకి ఎదురుగా అమ్మాయి నిలబడి ఉంది సార్. అబ్బాయి కత్తి పట్టుకొని ఇలా పొడిచాడు సార్. నేను చూశాను, నా ఫ్లాట్ నుంచి చూశాను సార్. నేను స్వయంగా హలో, చూశాను. నువ్వు చెప్పినట్టు ఇక్కడ మర్డర్ జరుగుంటే మరి చనిపోయిన అమ్మాయి శవం ఏది? సార్, లోపల రూమ్లో కూడా ఏమీ లేదు సార్. సార్, నాకు రూమ్లోని ప్రతి వస్తువు గుర్తుంది సార్. గదులు, కలర్ క్రీమ్ సార్. ఈ గోడ మీద ఒక పోస్టర్ ఉంది సార్. ఆ పోస్టర్లో వింత ఆల్ఫాబెట్స్ రష్యన్ లాంగ్వేజ్ లాగా ఉన్నాయి సార్. రష్యన్ ఆల్ఫాబెట్స్, ఎస్ పోస్టర్స్. ఎస్ సార్. కానీ ఈ గోడల మీద ఏ పోస్టర్ లేదు కదా. అదే నేను ఆలోచిస్తున్నాను సార్. ఇక్కడే ఉండాలి. ఒకవేళ ఈ మర్డర్ మీరు నిద్దట్లో కలగని మా కథలు చెప్పట్లేదుగా? లేదు సార్, మీరు ప్లీజ్ నా మీద జోకులు వేయకండి సార్. నేను వాళ్ళిద్దరిని ఆ ఫ్లాట్ నుంచి చూస్తూనే ఉన్నాను సార్. వాళ్ళిద్దరి మధ్య రోజు ఏదో గొడవ జరుగుతూనే ఉండేది సార్. ఒక్క నిమిషం. ఈ ఫ్లాట్ పరిస్థితి చూసావు కదా. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టుగా ఈ రూమ్లో ఉందా? సార్, నేను నా ఫ్లాట్ నుంచి చూసినప్పుడు అంతా బాగానే ఉండేది సార్. కానీ ఇదంతా ఎలా జరిగిందో ఏమో. జోసెఫ్, ఓ పని చెయ్యి. నువ్వు వివేక్ కలిసి పూణే వెళ్ళి ఈ ఫ్లాట్ ఓనర్ ప్రమోద్, అతన్ని కలిసి ఈ ఫ్లాట్లో అసలేం జరిగిందో తెలుసుకోండి. సార్, ఈ మట్టి, దుమ్ము, ధూళి అసలేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుంటుంది? చూడు మిస్టర్, నువ్వు వీళ్ళిద్దరిని రోజు చూస్తావు కదా. వీళ్ళిద్దరి మొహాలు నీకు గుర్తున్నాయా? ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరివి. ఆ అబ్బాయి మొహం అంతగా గుర్తులేదు, కానీ అమ్మాయి మొహం గుర్తుంది సార్. షీఈ్ వెరీ బ్యూటిఫుల్. తను చాలా అందంగా ఉంది సార్. అవునా? అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కదా. సరే పద, తన బొమ్మ గీద్దు. అలా కాదు సార్, మీరు ఆ అమ్మాయి కళ్ళను చాలా చిన్నగా గీశారు. ఆ అమ్మాయి కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. భయపడ్డ తర్వాత ఇంకా పెద్దగా అయ్యాయి సార్. భయపడినట్టుగా కళ్ళను స్కెచ్లో గీయలేం. ఎందుకు గీయలేదు సార్? అది గీయలేం, అది అంతే. చూడు, ఒకవేళ నా స్కెచ్ గీయిస్తే అప్పుడు నా కళ్ళు అని గీయిస్తే నన్ను ఎవరు గుర్తుపడతారు చెప్పు? ప్రణీత్, నీ స్కెచ్ తయారు చేసిన అవసరం ఏంటి? సార్, నేను తప్పిపోయాను అనుకుందాం. ఎంత వెతికినా దొరకడం లేదు. అప్పుడు నా స్కెచ్ గీయాలంటే నా కళ్ళను ఎలా గీయిస్తారు చెప్పండి? ఇలా. సార్, నా కళ్ళు అలా లేవు సార్, లేవు. ప్రణీత్, నిన్ను నువ్వు పొగుడుకోవడం మంచిది కాదు. సార్, నేను ఏదైనా కేసు గురించి ఆలోచిస్తున్నప్పుడు నా కళ్ళు నేను మూసుకుంటాను. యా ఐ నో దట్. సార్, స్కెచ్ రెడీ. ఆ అమ్మాయి ఇలాగే ఉంటుందా? ఎస్ సార్, ఇలాగే ఉంటుంది. ప్రణీతో పని చెయ్యి. నువ్వు మిస్సింగ్ పర్సన్ బ్యూరోకి వెళ్ళి అమ్మాయి నిజంగా మిస్ అయిందేమో చూడు. అప్పుడు అమ్మాయి ఫోటో కరెక్టో కాదో తెలుస్తుంది. తను నిజంగా మాయమై ఉంటే ఈ పాటికి ఎవరో ఒకరు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కదా.
ప్రమోద్ నిన్న రాత్రి నీ హైదరాబాద్ ఫ్లాట్లో ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమీ లేదు. ఆ ఫ్లాట్ చాలా రోజులుగా ఖాళీగా ఉంది. మీరు చూసారుగా, ఖాళీయే. అక్కడ ఏదో జరిగింది, లేదంటే మేము ఇక్కడికి రాం కదా. ఖచ్చితంగా అతనే చేసుంటాడు. రాజీవ్. రాజీవ్ ఎవరు? నా నైబర్. నా ఫ్లాట్ ఎదురుగా తన ఫ్లాట్. ఆ ఫ్లాట్కి ఎవరు రెంట్కి వచ్చినా తిరిగి పంపించేస్తాడు. ప్రమోద్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక అర్థమైందా? నిన్న రాత్రి నీ ఫ్లాట్లో ఓ అమ్మాయి హత్య జరిగింది. హత్య? నువ్వు చివరిసారిగా ఆ ఫ్లాట్కి ఎప్పుడు వెళ్ళావు? నేను వెళ్ళి 2-3 నెలలైంది. నువ్వు ప్రతి 10-15 రోజులకోసారి అక్కడికి వస్తావని నీ నైబర్ చెప్పాడు. తను చెప్పింది అబద్ధం. నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. నిన్న రాత్రి ఎక్కడున్నావు? అది నేను ఇక్కడే ఉన్నాను. అబద్ధం. తను అబద్ధం చెప్తున్నాడు. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తానన్నావు కదా. అవును, వెళ్తానన్నాను. అచ్చో నీలాగే. నువ్వు నీ మీటింగ్స్కి ఎంత రహస్యంగా వెళ్తుంటావో నేను నీలాగే. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును, నువ్వు అబద్ధమే చెప్తున్నావు. నిన్న రాత్రి నువ్వు ఇంట్లో లేవు. నువ్వు బయటికి వెళ్ళడం నా కళ్ళతో నేను చూశాను. నిన్న రాత్రి నువ్వెక్కడున్నావు? సార్, మీరు కాస్త నాతో పాటు వస్తారా? మళ్ళీ ఇదేం ట్విస్ట్? మీరు రండి సార్, నేను చెప్తాను. ఇక్కడే చెప్పు. నిన్న రాత్రి ఇక్కడే పూణేలో ఓ మీటింగ్ జరిగింది. కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. సార్, తను మీటింగ్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. తనే ఆ అమ్మాయిని హత్య చేసుంటాడు. నీ ఫ్లాట్ కీస్ కేవలం నీ దగ్గరే ఉంటాయి. ఆ అమ్మాయిని హత్య చేసి 2-3 గంటల్లో పూణేకి తిరిగి వచ్చావా? అరే, నేను ఏ హత్య చేయలేదు సార్. నువ్వెక్కడికి వెళ్ళావు? ఇరికించావు కదా. పదండి, చూపిస్తాను మీటింగ్ ఎక్కడ జరిగిందో. పదండి. ఇటు అటు దిక్కులు చూడడం ఆపేసి విషయం క్లియర్గా చెప్పు. అసలేం జరిగింది? నువ్వు హత్య చేసిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు. ఆహా, నీ ప్లాట్ ఎదురుగున్న వ్యక్తి ప్రతి 2-3 రోజులకోసారి ఆ అమ్మాయిని కలుసుకుంటామని మాతో చెప్పాడు. అసలు నేను అక్కడికి వెళ్ళనే లేదు. నన్నెవరో ఎలా చూస్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ ప్రమోద్. ఈరోజు మీరు తొందరగా వచ్చారు. ఇదిగోండి మీ రూమ్ కీస్. మేడం, కాస్త మీ రిజిస్టర్డ్ డీటెయిల్స్ వీళ్ళకి చూపించండి. నేను నిన్న రాత్రి మీటింగ్కి వచ్చానో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇదంతా ఓ నాటకం. ఇక్కడికి వచ్చిన తర్వాత కామ్గా బయలుదేరి 2-3 గంటల్లో హైదరాబాద్ చేరుకోవచ్చు. నువ్వు మీటింగ్ అటెండ్ అయిన ఆ రూమ్ కాస్త చూపిస్తావా? అసలు ఏం జరిగిందో చూద్దాం. రండి సార్, అసలు ఏం జరిగిందో మీకే తెలుస్తుంది. నీ ఫ్లాట్లో ఉన్న అమ్మాయి ఎవరు చెప్పు. నేను చెప్తాను సార్, మీరు కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? డ్రింక్స్, టీ? డ్రింక్స్, టీయా? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి నీ ఫ్లాట్లో హత్య చేశారు, కానీ నువ్వు డ్రింక్స్, టీ గురించి మాట్లాడుతున్నావా? నువ్వేదైనా మంచి స్టోరీ చెప్పడానికి ఆలోచిస్తున్నావా? మంచి స్టోరీ చెప్పు. కాదు, నేను స్టోరీ చెప్పట్లేదు. నాకు కాస్త టైం ఇవ్వండి. ఆ తర్వాత నిజం ఏమిటన్నది మీకే తెలుస్తుంది. ఎంతసేపైనా వెయిట్ చేస్తాం. చూద్దాం అసలేం జరుగుతుందో. థ్యాంక్ యూ. మ్యాచ్ స్టార్ట్ అయినట్టుంది. స్కోర్ ఎంతో తెలుసా మీకు? స్కోర్ ఇప్పటి వరకు 1 వికెటే పడింది. అది ఆ అమ్మాయిది. నేను చూస్తాను సచిన్ ఎన్ని రన్స్ కొట్టాడు. ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేశావు? రారా, నువ్వు రావటం మంచిదైంది. నేను బ్రతికిపోయాను. ఎందుకు? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు నేను నా చెప్తాను కోసం రా. వెయిట్ చేస్తున్నావు? లోపల రా. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు సిఐడి ఆఫీసర్సు. రాత్రి హైదరాబాద్ ఫ్లాట్లో మర్డర్ జరుగుతుండగా ఎవరో చూశారంట. అది నేనే చేశానని వీళ్ళు అనుమానిస్తున్నారు. ఏంటి? వాళ్ళు నిన్నెలా అంటారు? అదే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను అసలు హైదరాబాద్ వెళ్ళనే లేదు. నువ్వైనా కాస్త వీళ్ళకి చెప్పు. నిన్న రాత్రి 8 గంటల నుండి 2 గంటల వరకు నేను ఎక్కడున్నాను? మేడం, నిన్న రాత్రి తను ఎక్కడున్నాడు?
అవును, ఇతను నా దగ్గరే ఉన్నారు. థ్యాంక్ యూ రజని. విన్నారా? కానీ సార్ ఈ విషయం మాత్రం నా భార్యకు చెప్పొద్దు ప్లీజ్. తను నన్ను ఇంట్లోంచి పంపించేస్తుంది. ఏంటి? నువ్వెప్పుడో నీ భార్య నుండి విడిపోయానని చెప్పావు కదా. అదంతా అబద్ధం. అది నేను నీకు తర్వాత చెప్తాను. ముందు వీళ్ళని పంపించని. సార్ ఒక నిమిషం ఇలా పక్కకు వస్తారా? సార్ అది సార్ సార్ మిస్టర్ ప్రమోద్, ఇప్పటి వరకు తెలియంది ఏంటంటే, హలో సార్, ఇది చాలా మంచి న్యూస్ సార్. కానీ మిస్టర్ ప్రమోద్, ఓకే సార్, మేము ఇప్పుడే వస్తున్నాం. వివేక్, వెళ్దాం పద. మిస్టర్ ప్రమోద్, మేము నిన్ను తర్వాత కలుస్తాం మరోసారి. సార్, బోరబండ్లో ఒక అతను తన కూతురు మిస్ అయిందని రిపోర్ట్ ఇచ్చాడు. 2 రోజులుగా కనిపించట్లేదట. అమ్మాయి గురించి ఇంకేం తెలిసింది? అమ్మాయి పేరు నళిని, వయసు 18 సంవత్సరాలు సార్. తను ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుందంట సార్. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ విశ్వజిత్ నిజమే చెప్తున్నాడా? విశ్వజిత్ గీయించిన ఆ స్కెచ్ ఈ నళిని ఫోటోతో 100% మ్యాచ్ అవుతుంది సార్. ఇది ఆ ఫోటో చూపించు. సేమ్ టు సేమ్ సార్. నళిని, ఓ పని చెయ్యి. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి చివరిసారిగా ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకో. ఎవరెవరిని కలిసిందో కూడా తెలుసుకో. ఎవరండి? సార్ మీరెవరో నేను గుర్తుపట్టలేదు. మేము సిఐడి నుండి వచ్చాం. మీరు నళిని మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారు కదా? అవును. నల్లి అడ్రస్ దొరికిందా మీకు? మేము నళిని గురించే తెలుసుకోవడానికి వచ్చాం. మీరు ఇంకాస్త డీటెయిల్గా చెప్తారా? ఇదంతా ఎలా జరిగింది? నల్లి MBAకి ప్రిపేర్ అవుతుంది. అందుకే ప్రతి సాయంత్రం తన ఫ్రెండ్తో కలిసి ట్యూషన్కి వెళుతుంది. నిన్ను తను కాస్త తొందరగా ఇంటి నుంచి బయలుదేరింది. కానీ తను 9 గంటల వరకు తిరిగి రాకపోయేసరికి నేను కంగారు పడిపోయాను. తర్వాత నేను అందరికీ ఫోన్ చేశాను, కానీ ఎవ్వరికీ తన జాడ కనబడలేదు. సార్, అది నళిని ఫ్రెండ్ను మీరు అడిగి చూసారా? సార్, నేను అందరికంటే ముందు తనకే ఫోన్ చేశానండి, కానీ నల్ని తను కలవలేదంట. ప్లీజ్ నా కూతుర్ని ఎలాగైనా వెతకండి సార్. తను లేకుంటే నా జీవితానికి అర్థమే లేదు. ఒకవేళ తనకేదైనా అయితే. నళిని ఫ్రెండ్ పేరు చెప్తారా? అరుణ సార్. అరుణ. తన అడ్రస్ ఇవ్వగలరా మీరు? తను దగ్గరలో ఉన్న మోతీనగర్లో మధు సొసైటీలో ఉంటుంది. థ్యాంక్స్. దేవుడా, అమ్మ పని పూర్తయింది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తుంది. అరుణ, మమ్మీ ప్లీజ్, ఏం చేస్తున్నావ్? మీతో బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. నేను కలవాలని CID వాళ్ళు వచ్చారమ్మా. CID? మేము నళిని గురించి అడగడానికి వచ్చాం. నళిని గురించా? ఏంటి సార్? నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కదా, తను ఎప్పుడు నీతో పాటే బయటకు వచ్చేది కదా? కరెక్టే, కానీ నెల రోజులుగా తనని నేను కలవనే లేదు. ఏంటి, నెల రోజులుగా కలవలేదా? కానీ నళిని వాళ్ళ నాన్న రోజు నీతో పాటే ట్యూషన్కి వెళ్తుందని చెప్పాడే. వస్తుండేది సార్, కానీ చాలా రోజుల నుంచి తను నన్ను కలవలేదు. లాస్ట్ టైం తనని కలిసినప్పుడు తను చాలా టెన్షన్గా ఉంది. అలాగే తనకు ఫోన్ వచ్చింది. ట్యూషన్కు వెళ్ళడానికి ఏదో మాట్లాడాలని నాతో చెప్పింది. తర్వాత తను కలవనే లేదు. ఓ, అంటే దీని అర్థం తను ఎందుకు టెన్షన్గా ఉందో ఎవరికీ తెలియదన్నమాట. అది సరే, ట్యూషన్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? సార్, BK ఇన్స్టిట్యూట్. అది ఎక్కడుంది? క్రాస్ రోడ్ దగ్గరలో చిక్కడపల్లి సార్. చిక్కడపల్లి? సార్, ఆ విశ్వజిత్ అక్కడే ఉంటాడు సార్. తను అక్కడే ఉంటాడు. పదండి, మనం మళ్ళీ అక్కడికే వెళ్ళి చూద్దాం.
ఓసారి ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు. నువ్వు ఎక్కడైనా చూసావా? చూశాను సార్, ఈ అమ్మాయిని చాలాసార్లు చూశాను. అచ్చా, అంటే తను రెగ్యులర్గా ఇక్కడికి వస్తుండేదా? లేదు సార్, మా సొసైటీలోకి రావడం ఇంతవరకు చూడలేదు సార్. ఏంటి అలా ఎలా వీలవుతుంది? ఆ అమ్మాయి ఇక్కడికి అస్సలు రాకపోతే తనని ఎక్కడ చూసావు? ఆ గేట్ ముందు చూశాను సార్. ఆ అమ్మాయిని చూశాను అంటున్నావు, అది ఆ గేట్ బయట చూశానంటున్నావు. సరిగ్గా ఆలోచించి చెప్పు, నిన్న ఈ అమ్మాయిని ఇక్కడ చూసావా లేదా? చూశాను సార్, నిన్న సాయంత్రం అక్కడ నిలబడడం చూశాను సార్. ఎక్కడ చూసావు? ఇక్కడే సొసైటీ గేట్ దగ్గర. గేట్ దగ్గర బఠానీలు అమ్ముకుంటోందా? ఎగ్జాక్ట్గా ఎక్కడ చూసావో చెప్పు. రండి సార్, నేను చూపిస్తాను, రండి. అక్కడ నిలబడి ఈ అమ్మాయి ఏం చేస్తోంది? చాలా టెన్షన్గా కనిపించింది. మాటి మాటికి వాచ్ చూసుకుంటుంది. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది సార్. ఎక్కడ? ఇగో ఇలా ఇలా చూడండి, ఇక్కడే తనను చూశాను. ఏంటి మేడం, ఏదైనా అడ్రస్ కోసం వెతుకుతున్నారా? అదేం లేదు. ఏదైనా ప్రాబ్లం మేడం? ఏం లేదు. ఏంటి ఇంకా రాలేదు? తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి చూస్తే తనక్కడ కనిపించలేదు సార్. ప్రతి కేసులో జరిగే తంతిదే. కరెక్ట్గా ఇలాంటి సిచ్యువేషన్లోనే మీలాంటి వాళ్ళు టాయిలెట్స్కి వెళ్తారా? పిచ్చి పిచ్చిగా ఉందా? చెప్పు. నళిని ఎవరినో కలవడానికి నెల రోజులుగా ఇక్కడికి వస్తుంది, కానీ నువ్వు మాత్రం తనను ఒక్కసారి కూడా ఇక్కడ చూడలేదని చెప్తున్నావు. ఎలా? సార్, నేను చూసింది చెప్పాను కదా సార్. రోజంతా నువ్వు టాయిలెట్లో నిద్రపోతుంటావా? ఎవరెవరు వస్తున్నారో చూడక్కర్లేదా? నీ సంగతి తర్వాత చెప్తాను, ఓకే? ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేది అంటే ఎవరో ఒకరు తన్ని చూసుంటారుగా. అందరినీ ఎంక్వైరీ చేద్దాం. ఒకసారి మీరంతా ఈ ఫోటో చూడండి. మీలో ఎవరైనా ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? చూసారా? మీరు మీరు చూసారా? మీరు నువ్వు వెళ్ళి ఆ ఫ్లాట్స్ వాళ్ళని అడుగు. సార్ ఆ వైపు ఫ్లాట్స్ లోనా? ఎస్ సార్. ఏమైనా తెలిసిందా? ఈ అమ్మాయిని మీరు చూసారా? సార్, ఈ అమ్మాయిని నేను విశ్వజిత్తుతో పాటు చూశాను. ఎప్పుడు? అది నాకు సరిగా గుర్తులేదు. ఏంటి, విశ్వజిత్ ఇలాంటి పనులు కూడా చేస్తాడా? కేవలం మందు మాత్రమే కొడతాడనుకున్నాను. కేవలం మందా? నాకు తెలిసినంత వరకు డ్రగ్స్ కూడా తీసుకుంటాడు. ఏం సతీష్? అరే, నన్నెందుకు మధ్యలో ఇరికిస్తారండి? తనతో నాకు అంత పరిచయం లేదు సార్. ఎవరు పరిచయం కావాలనుకుంటారు? తను ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటాడు. మేము ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఒకసారి ఫోటో జాగ్రత్తగా చూసి తన్ని మీరు ఎవరైనా ఇక్కడ చూసారేమో చెప్పండి. ఈ అమ్మాయి నాకు ఇక్కడ ఎప్పుడూ కనిపించలేదు, అంతేగా సతీష్? మళ్ళీ నన్నే అడుగుతారేంటి? నేనేమైనా తన సెక్రటరీనా? ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. కొంచెం డబ్బు కావాలని అడిగాడు. వైఫ్ ఆరోగ్యం బాగోలేదంట. తెల్లారేసరికి అంతా మర్చిపోయాడు. పైగా ఏం డబ్బులు అంటాడు. ఎవరు ఆరోగ్యం? నేను అప్పటి నుంచి అతనితో మాట్లాడటమే మానేశాను. ఇప్పుడు గుర్తొచ్చింది సార్. నిన్న రాత్రి ఈ అమ్మాయి విశ్వజిత్ రూమ్కి వెళ్ళటం నేను కళ్ళారా చూశాను. కొంపదీసి వాడు మనకు కథలు చెప్పాడా ఏంటి? జోసెఫ్, అతను చెప్పిన దాన్ని బట్టి ఈ అమ్మాయి హత్య అతని ఫ్లాట్కి సరిగ్గా ఎదురుగా ఆ ఫ్లాట్లో జరిగింది అని చెప్పాడు. కానీ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళేమో ఈ అమ్మాయిని మనవాడే తన ఫ్లాట్కి తీసుకెళ్ళాడు అని చెప్తున్నారు. అంటే అది వాడి ఫ్లాట్. మరి హత్య ఆ ఫ్లాట్లో ఎలా జరిగిందంటావు? అభిజిత్, ఈ మర్డర్ విశ్వజితే స్వయంగా చేసుంటాడు. తనని తాను రక్షించుకోవడానికి మనల్ని పరిగెత్తిస్తున్నాడు. అరే మీరా? మళ్ళీ హత్య జరగడం కళ్ళారా చూశాను అని చెప్పావుగా. ఓసారి బాగా గుర్తు చేసుకుని ఎలా జరిగిందో చెప్పు. సార్ నేను సార్ అతను మాట్లాడుతూనే ఆ వ్యక్తి కత్తి తీసి ఆ అమ్మాయిని గుండెలో పొడిచేశాడు సార్. కానీ హంతకుడి ఫేస్ మాత్రం నీకు గుర్తులేదు. సార్ నా వైపు తన వీపు ఉంది సార్. ఇక ఆ అమ్మాయి స్కెచ్ అయితే నేను గీయించాను కదా సార్. ఇంకేం చూసావు? సార్ హత్య జరిగింది. నేను మీకు తర్వాత ఫోన్ చేశాను. ఇంకా ఇంట్లో ఏం చూసావు?
కోడల రంగు కాస్త క్రీమ్, కాస్త హాఫ్ వైట్. అమ్మాయి కరెక్ట్గా ఎక్కడైతే నిలబడి ఉందో ఆమె వెనకాలే ఒక పోస్టర్ ఉంది సార్. దాని మీద ఏదో విచిత్రమైన భాష ఉంది సార్. అయిపోయిన పెళ్లికి బాజారు మోగించదు. నువ్వు చెప్పిన వాల్ పెయింటింగ్ ఆ ఫ్లాట్కి వేయలేదు, అలాగే వాల్ పోస్టర్ కూడా కనపడడం లేదు. అర్థమైందా? సార్ నాకు అదే అర్థం కావట్లేదు సార్. కానీ సార్ నేను ఖచ్చితంగా చెప్పగలను, అక్కడ పోస్టర్ ఉంది సార్, ఉంది. అక్కడ ఒక కారిడార్ కూడా ఉంది సార్, కారిడార్. తర్వాత విషయం నాకు తెలియదు. గంటకో బాటిల్ లేపుతుంటే తమరికి ఎలా గుర్తుంటుందిలేండి. తప్పుగా అనుకుంటున్నారు సార్, అలా ఏం లేదు. నీ నైబర్స్ అంతా ఏమంటున్నారో తెలుసా నీకు? ఆ అమ్మాయి నిన్ను కలుస్తుండగా చూశారట. ఆ అమ్మాయి నన్ను కలుస్తుండగా? అదిగాక నీ ఫ్లాట్ గోడల రంగు కూడా క్రీమ్, హాఫ్ వైట్. ఇంకా ఇక్కడ ఓ కారిడార్ కూడా ఉంది. ఇక మా డౌట్ ఏంటంటే ఈ హత్య చేసింది వేరెవరో కాదు, తమరే. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మీకేదో సాయం చేద్దామని ట్రై చేస్తుంటే మీరు నన్ను ఇరికిస్తున్నారా? మీరు బాగా తాగినట్టున్నారు. మీకు మీ గర్ల్ ఫ్రెండ్కి గొడవ జరిగింది, దాంతో మీరు ఆ అమ్మాయిని హత్య చేశారు. కానీ కైపు దిగిపోయిన తర్వాత తమరంతా మర్చిపోయారు. ఏ డ్రగ్స్ తీసుకుంటావు కదా నువ్వు? నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు కాబట్టి హత్య చేసిన సంగతి నీకు గుర్తుండే ఛాన్స్ లేదు. ప్రణీత్, వివేక్, ఇల్లంతా ప్రతి అంగుళం వెతకండి. వీడు మనకు చెప్పిన కథకి క్లైమాక్స్ ఇద్దాం. సార్ ఇదొకసారి చూడండి సార్, సైడ్ టేబుల్లో దాచి ఉంది సార్. కత్తి? సార్ దీని గురించి నాకేం తెలియదు సార్, ఇది నాది కాదు. మరేం పర్వాలేదు బాస్, ఈ కత్తి కంటుకున్న రక్తం నీ చరిత్ర మొత్తం బుర్ర కథలా మాకు పాడి వినిపిస్తుంది. ప్రణీత్, దీని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించు. నాది కాదు సార్. నువ్వు చాలా ముదుర్రా. సార్ రిఫ్రిజిరేటర్లో ఏం దొరికిందో చూడండి సార్. డ్రగ్స్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టావు కదూ? ఇది ఫ్రిడ్జ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్ అని కొత్త కథ చెప్పొద్దు. విశ్వజిత్, విషయం దాచడం వల్ల ఉపయోగం లేదు. సాక్ష్యాలని నువ్వే నేరస్తుడని చెప్తున్నాయి. నిజమేంటో మర్యాదగా చెప్పు. నేను ఏ హత్య చేయలేదు. ఒకవేళ నేనే హత్య చేస్తుంటే నేనే మిమ్మల్ని ఫోన్ చేసి ఎందుకు పిలిపిస్తాను? ఎందుకంటే నువ్వు మాకు ఫోన్ చేసేసరికి బాగా మత్తులో ఉన్నావు. అర్థమైందా? నీలాంటి వాడిని ప్రతిరోజు గల్లీకొకడిని చూస్తుంటాం. నువ్వేమన్నా కొత్త ఏంటి? ఇక నువ్వు చెప్పాలనుకున్న కథలు బ్యూరోలో ఉన్న మా ఏసీపీ గారికి చెప్పు. మీకు కావాల్సింది నాకు దొరికింది. అయితే మనకు గుడ్ న్యూసే. నాకు సంతోషంగానే ఉంది, కానీ మీరు అంత ఇరుక్కున్నారు కదా. వాట్? మరి ఫోన్లోనే చెప్పొచ్చుగా, ఇక్కడ దాకా ఎందుకు పిలిపించావు? ఈ కత్తి మీద ఉన్న రక్తం బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ఓ నెగిటివ్? యా. అయితే ఓ విషయం తెలిసింది సార్. నళిని మిస్సింగ్ రిపోర్ట్లో తన బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ అని రాస్తుంది. అంటే ఈ బ్లడ్ నళినిదే అయ్యుండొచ్చు సార్. తనను ఈ కత్తితోనే హత్య చేసి ఉండొచ్చు అనుకోవచ్చు కదా సార్? అనుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే కేవలం ఈ కత్తి మీద ఉన్న రక్తం నళినిదా కాదన్నది కేవలం బ్లడ్ టెస్ట్తో ఏమాత్రం తెలియదు సార్. అది డిఎన్ఏ టెస్ట్ చేయించవచ్చు కదా? చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. కానీ డిఎన్ఏ టెస్ట్ ఎవరి బ్లడ్తో మ్యాచ్ చేయాలి? నా బ్లడ్తోనే? ఆ నళిని శవం దొరకాలి కదా. నళిని శవం దొరికిన వెంటనే నేను డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ కత్తి మీద ఉన్న రక్తం నళినిదా కాదా అన్నది తేల్చాల్సి ఉంది. సారీ సార్. ఇంకో విషయం బాస్, ఈ రక్తంలో వేరే రక్తం కలిసి ఉంది. ఏంటి? వేరొకరి బ్లడ్డా? అంటే ఇద్దరు బ్లడ్ అందులో ఉందా? వాటిలో మొదటిది నళినిదైతే మరి రెండోది ఎవరిది? తెలీదు సార్. అది విశ్వజిత్ అయ్యుండొచ్చు. ఇంతకీ నేను చేసిన పొరపాటు ఏంటంటే మీకు ఫోన్ చేయటం. గప్చుప్గా పడుకుని ఉంటే బాగుండేది. అసలు నా లక్కే బాగాలేదు. ఆ అమ్మాయి హత్యకు కారణమైన ఆ కత్తి ఎక్కడ దొరికింది చెప్పు. ఆలోచిస్తావేంటి? నీ ఇంట్లోనే దొరికింది. సాక్ష్యాలన్నీ నీకే వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక నువ్వు తప్పించుకోలేవు బాస్, అర్థమైందా? చూడు విశ్వజిత్, విషయం దాచాలని ప్రయత్నించకు. అసలు అమ్మాయిని ఎందుకు చంపావు? ఇందుకే మీకు సహాయం చేయడానికి ఎవడు ముందుకు రాడు. చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది. అయినా నా మాటల మీద మీకు నమ్మకం కలగటం లేదు. ఇప్పటి వరకు మీరు కనీసం ఆ పోస్టర్ని కూడా పట్టుకోలేకపోయారు. మళ్ళీ పోస్టర్ అంటావేంట్రా? ఇదంతా కైపెక్కి నువ్వు మాతో ఆడిన డ్రామా. పోస్టరే కనుక ఉంటే అది ఎలా ఉంటుందో చెప్పు మరి. ఆ పోస్టర్ ఎలా ఉందో నాకు బాగా గుర్తుంది.
ఆ పోస్టర్ మీద విచిత్రమైన ఆల్ఫాబెట్స్ రాస్తున్నాయి. అవి నాకు అర్థం కాలేదు. కానీ కానీ ఆ ఆల్ఫాబెట్స్ని నేను ఇప్పుడే మీకు రాసి చూపించగలను. ఏది రాసి చూపించు. ఆ లెటర్స్ ఇలాగే ఇలాగే రాస్తున్నాయి. ఇలాగే ఇలాగే ఉన్నాయి సార్. ఈ 0 0 ఎస్ అంటే సి. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. చెప్పు రాహుల్. ఏంటి, రక్తంలోనా? అవును, రక్తంలోనే. రెండో రక్తం బి పాజిటివ్ గ్రూప్ది. బి పాజిటివ్? అది విశ్వజిత్ది కదా. తను బయటపడడానికి లాస్ట్ ఛాన్స్ కూడా మిస్ అయింది. లేదు బాస్, ఆ రెండో బ్లడ్ విశ్వజిత్ది కాదు. నేను విశ్వజిత్ది బ్లడ్ చెక్ చేశాను. తనదే బి నెగిటివ్ గ్రూప్. బి నెగిటివ్? మరి హత్య ఎవరు చేసినట్టు? ఫ్లాట్ డోర్ మూసే ఉంది కదా. సార్, మనం మళ్ళీ విశ్వజిత్ ఫ్లాట్స్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ అన్నింటినీ చెక్ చేయాల్సిందే సార్. సార్, ఇంకో విషయం సార్. ఒకవేళ విశ్వజిత్ నిజం చెప్తుంటే ఆ పోస్టర్ కూడా నిజమే ఉంటుంది కదా సార్. అది ఏదైనా క్లూ కావచ్చేమో సార్. మరి 002 అంటే ఏంటో అర్థం కావట్లేదు సార్. సార్, ఈ ఆల్ఫాబెట్స్ రష్యన్ అయి ఉండొచ్చని విశ్వజిత్ చెప్తున్నాడు సార్. కానీ రష్యన్ తెలుసు సార్ నాకు. ఇవి రష్యన్ లెటర్స్ కావు సార్. సార్, ఇది ఏదైనా కోడ్ కాదు కదా? లేదు ప్రణీత్, కోడ్ని ఎవరైనా గోడ మీద ఎందుకు వేలాడదీస్తారు? నాకైతే ఇదంతా రివర్స్లో రాశారనిపిస్తుంది. రాహుల్, ఇక్కడ ఏదైనా మిర్రర్ ఉందా? ఉంది కదా, నేను అప్పుడప్పుడు వెళ్ళి నా హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటాను కదా అక్కడ. రాహుల్ ప్లీజ్. మిర్రర్ తెచ్చావా? గుడ్. ఈ లైట్లు మొత్తం ఆఫ్ చేయండి. గుడ్. వివేక్, దీని మీద టార్చ్ వేయి. చూసావా జోసఫ్? వరల్డ్ కప్ 2006. వరల్డ్ కప్ 2006. గుడ్. ఇక లైట్స్ ఆన్ చేయండి. సార్, విశ్వజిత్ డ్రగ్స్ తీసుకుంటాడు, అందుకే తనకు ప్రతి వస్తువు రివర్స్గా కనిపిస్తోంది. తనకు తెలీదు తను చూస్తున్నది రియల్ లైఫ్ కాదని. అది ఛాయ సార్, మిర్రర్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్? అవును ప్రణీత్, రిఫ్లెక్షన్. ఆ మర్డర్ విశ్వజిత్ ఎదురు ఫ్లాట్ లో జరగలేదు. విశ్వజిత్ ఏ ఫ్లోర్ లో అయితే ఉన్నాడో అక్కడే జరిగింది. విశ్వజిత్ పక్క ఫ్లోర్ లో హత్య జరుగుతూ ఉంటే దాని రిఫ్లెక్షన్ విశ్వజిత్ ఫ్లాట్ కి ఎదురుగా ఉన్న ఫ్లాట్ కిటికీ మీద కనిపించింది. సార్, హంతకుడు ఇంకా ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు. ఇక హంతకుడు మన నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. మీ అందరికీ నేను చెప్పింది గుర్తుంది కదా? జోసఫ్, నువ్వు ప్రమోద్ ఫ్లాట్కి వెళ్ళి అక్కడే విశ్వజిత్ మర్డర్ జరుగుతుండగా చూశాడు. వివేక్, నువ్వు 303కి వెళ్ళు. ప్రణీత్, నువ్వు 304కి. అభిజిత్, నువ్వు 305కి వెళ్ళు. నేను విశ్వజిత్ ఫ్లాట్కి వెళ్తాను. మీరందరూ మీ వాకీ టాకీలో ఆన్ చేసి ఉంచండి. ఇది మనకు టిపికల్ కేస్. నేను చెప్పేంత వరకు ఎవరు ఏది చేయడానికి వీల్లేదు. ఇంకా సేపట్లో హంతకుడెవరన్నది తెలిసిపోతుంది. పదండి. అభిజిత్, నువ్వు రెడీగా ఉన్నావా? ఎస్ సార్. వివేక్? ఎస్ సార్, నేను రెడీగా ఉన్నాను సార్. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫ్లాట్లో లైట్ ఆన్ ఆఫ్ చేసి చూద్దాం. ఆ ప్రమోద్ ఫ్లాట్ కిటికీ అద్దం మీద ఏ ఫ్లాట్ రిఫ్లెక్షన్ వస్తుందో చూద్దాం. అర్థమైందా? బీ రెడీ. జోసఫ్, నువ్వు రెడీయేనా? రెడీ సార్. గుడ్. నేను చెప్పేది విను. ఆ ఫ్లాట్ కిటికీలని మూసేసి లైట్స్ ఆఫ్ చేయి. ప్రణీత్, నీ ఫ్లాట్లో లైట్స్ ఆన్ చేయి. సార్.
నేను కనిపిస్తున్నానా సార్? సార్ అదే నా రిఫ్లెక్షన్ కనిపిస్తుందా? వివేక్, ఇప్పుడు నీ ఫ్లాట్లో లైట్స్ ఆన్ చేయి. సార్ నేను కనిపిస్తున్నానా సార్? లేదు. అభిజిత్, నీ ఫ్లాట్లో లైట్స్ ఆన్ చేయి. రిఫ్లెక్షన్ కనిపిస్తుందేమో చూద్దాం. సార్ పొజిషన్ ఏంటి సార్? అభిజిత్, ఓసారి లైట్స్ ఆఫ్ చేయి. ఏది మళ్ళీ ఆన్ చేయి. మై గాడ్. హలో అభిజిత్. అభిజిత్, కేసు క్లియర్ అయిపోయింది. నువ్వు 305లో ఉన్నావు కదా? ఎస్ సార్. ఫ్లాట్ ఆ ఫ్లాట్ అరవిందే కదా? ఎస్, నువ్వు అక్కడే ఉండు అభిజిత్. వివేక్, ప్రణీత్, జోసఫ్, త్వరగా 305కి వచ్చేయండి. త్వరగా. మీరేం చేస్తున్నారు? నేనేం చేశానని? ముందు ఆ అమ్మాయిని ట్రాప్ చేశావు, తర్వాత దారుణంగా హత్య చేశావు. అమ్మాయిని నేను హత్య చేశానా? లేదు లేదు, నేను అలా కూడా ఊహించనే. ఎక్కడికి? ఒక్కడుగు ముందుకేసావంటే 2 కాళ్ళు విరగొట్టి కైలాసం పంపిస్తాను. లేదు లేదు, నేనెందుకు అలా చేస్తాను? నాకు భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. నేనెందుకు హత్య చేస్తాను? లేదు అభిజిత్, లేదు. ఆ హత్య చేసింది ఇతను కాదు. హత్య జరిగిన రోజు రాత్రి ఇతను గోవాలో ఉన్నాడు. అవునా? థ్యాంక్ యూ ఏసీపీ సాబ్. కనీసం మీరైనా నా మాట నమ్మారు సార్. నేను మీకు ముందే అంతా చెప్పాను కదా సార్. మీకు కావాలంటే ఇంకోసారి ఎంక్వైరీ చేసుకోండి ఏసీపీ సార్. సార్, మిస్టర్ అరవింద్ హత్య చేయకపోతే ఈ హత్య ఎవరు చేసుంటారు? ఈ హత్య చేసిన హంతకుడు ఎవరంటే ఈ ఫ్లాట్లో వాళ్ళందరూ వాళ్ళ కీసుని తనకిస్తారే అతను. అందుకే అతను ఏ ఫ్లాట్లోకైనా ఈజీగా వెళ్ళగలడు. ఆ అడ్వాంటేజ్ని అతను బాగా వినియోగించుకున్నాడు. ఏమంటావు నవీన్? అవును సార్, నళిని నా గర్ల్ ఫ్రెండ్. 3 సంవత్సరాల క్రితం నేను తన కాలేజీలో చూశాను. అప్పటి నుంచి తను నేను ప్రేమిస్తూనే ఉన్నా. ముందు నన్ను తను ఇష్టపడేది కానే కాదు. 1 నెల క్రితమే నా ప్రేమను నన్ను యాక్సెప్ట్ చేసింది. అందుకే నళిని గత 4 రోజులుగా తన ఫ్రెండ్ అరుణని కలవడం లేదు. మేము సీక్రెట్గా మా ఫ్లాట్లో కలుసుకునేవాళ్ళం. ఒకరినొకరు విడవలేనంత ప్రేమ మా మధ్యలో పెరిగింది. ఆ అమ్మాయిని అంతగా ఇష్టపడ్డవాడివి అయితే హత్య ఎందుకు చేశావు? నేను తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ దానికి అంటే తను ఒప్పుకోలేదు. ఆమె మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. ఆ మాటలు విన్న నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. నవీన్, నేను నిన్ను ప్రేమించట్లేదని ఎప్పుడు అన్నాను? కానీ నీకోసం మా నాన్నగారిని వదులుకోలేను. అవునా? ఈ రోజు నాకంటే మీ నాన్న ఎక్కువైపోయాడా నీకు? 3 సంవత్సరాల నుంచి మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం. మన ప్రేమకు నీ దృష్టిలో విలువ లేకుండా పోయింది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నవీన్. చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా, నేను మా నాన్నగారిని కాదని నిన్ను పెళ్లి చేసుకోలేను. చూడు నల్ని, 1 క్షణం కూడా నువ్వు లేకుండా ఉండలేను. నవీన్, ఇక ఈ విషయం గురించి మనం మాట్లాడడం అనవసరం. ఇక నుండి మనం కలుసుకోవడం జరగదు. మన మధ్య ఇక ఏ రిలేషన్ లేదు. చూడు నవీన్, ఇక నుండి నీ దారి నీది, నా దారి నాది. ఓకే నల్ని, నువ్వు ఎలాగనుకుంటున్నావో అలాగే చేద్దాం. కానీ మన చివరి కలయికకు గుర్తుగా ఓ బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి నవీన్ అది? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ సంగతి ఏంటో ఇప్పుడే ఇక్కడే నేను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను వదిలేసేంత సులభంగా వెళ్ళగలను అనుకున్నావా? నాకు దక్కలేని నువ్వు ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు నలిని. నవీన్, నీకు పిచ్చి. అవును, నాకు పిచ్చే పట్టింది. నీ వల్లే కదా నేను పిచ్చివాడియాను. అందుకే నేను చంపేస్తా. నలిని అంటే నాకు చాలా ఇష్టం. నా కోపం వల్లే తనను కోల్పోయాను. ఓ హత్య చేశావు, పైగా వేరొకరిని అందులో ఇరికించడానికి ప్రయత్నించావు. నీకు పశ్చాత్తాపము లేదు, బాధ లేదు. మీ ఎంక్వైరీలతో నేను చాలా భయపడిపోయాను. నాకు తెలుసు విశ్వజిత్ గురించి జనాలకు మంచి అభిప్రాయం లేదని. అందుకే అతన్ని ఇరికించడానికి మంచి ప్లాన్ వేశాను. ఆ తర్వాత రక్త మరకలున్న కత్తిని విశ్వజిత్ ఇంట్లో దాచేశావు. వా! నేను నళినిని చాలా ప్రేమించాను. నళిని అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చేసిన ఈ వెర్రి పని వల్ల ఓ అమాయకురాలు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు, ఓ ముసలి తండ్రికున్న తోడును కూడా దూరం చేశావు. దానికి నీకు సరి అయిన శిక్ష ఉరి శిక్షే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.